హలో పీపుల్స్, ఈరోజు ఉజ్జయినిలో భస్మహారతి ఎన్ని విధాలుగా బుక్ చేసుకోవాలో చెప్తాను. టోటల్ 3 విధాలుగా బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్. మోస్ట్ ఆఫ్ ది టికెట్స్ ఇక్కడ బుక్ అయిపోతాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆన్లైన్. ఇందులో బుక్ అవ్వడం చాలా కష్టం. అండ్ ఇక్కడ థర్డ్ ప్రాసెస్ వచ్చేసి ఆఫ్లైన్ టికెట్స్. ఆఫ్లైన్ టికెట్స్ ఎలా తీసుకోవాలి అనుకుంటే, రేపు మార్నింగ్ భస్మహారతి టికెట్స్ కావాలి అంటే ఈరోజు మార్నింగ్ 8 o'clockకి టికెట్ కౌంటర్ ఓపెన్ చేస్తారు. అండ్ ఒక టికెట్ కౌంటర్లో ఒక్క ఫామ్లో 5 members ఆధార్ కార్డ్స్ వరకు ఫామ్ ఫిల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మార్నింగ్ 8 o'clockకి టికెట్ కౌంటర్ ఓపెన్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మార్నింగ్ 8 o'clockకి టికెట్ కౌంటర్ ఓపెన్ చేయక ముందుకే నైట్ 1 o'clock నుంచి జనాలు క్యూలో ఉంటారు. సో ఆఫ్లైన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. 7 to 8 hours లైన్లోనే నిల్చోవాలి. వన్స్ మీకు ఫామ్ దొరికాక అందులో 5 persons విత్ వ్యాలిడ్ ఆధార్ కార్డ్ నెంబర్స్ అండ్ ఒక వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అలా మార్నింగ్ 8 తర్వాత ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తే నైట్ 7 to 8 మధ్యలో ఒక వ్యాలిడ్ ఫోన్ నెంబర్కి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, మీ టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి. అలా మెసేజ్ రాగానే టికెట్ కౌంటర్కి వెళ్ళి ఆ మెసేజ్ చూపిస్తే చాలు, మీ మనీ కట్టించుకొని టికెట్స్ ఇష్యూ చేస్తారు. అండ్ భస్మహారతి టికెట్ ప్రైస్ వచ్చేసి పెర్ హెడ్ 200 rupees మాత్రమే. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ఆన్లైన్ బుకింగ్లో భస్మహారతి ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ఆన్లైన్ బుకింగ్ చూద్దాము. గూగుల్ క్రోమ్లో srimahakaleshwar.com అని అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే అది ఓపెన్ చేయాలి. ఫస్ట్ ట్యాబ్ అదే. వన్స్ అది ఓపెన్ అయ్యాక మీకు భస్మహారతి గురించి, శీఘ్ర దర్శనం గురించి, భస్మహారతి అడ్వాన్స్ బుకింగ్ గురించి, పూజ గురించి, ఇంకా ధర్మశాల బుకింగ్ గురించి అండ్ డొనేషన్ ఆఫ్ మనీ గురించి ఇస్తారు. ఇక్కడ మనకి కావాల్సింది అడ్వాన్స్ భస్మహారతి బుకింగ్. ఇక్కడ వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు 8 to 9 మధ్యలో మాత్రమే భస్మహారతి బుకింగ్స్ రిజిస్టర్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ ది డేలో ఇంకా చెయ్యరు. అక్కడ ఇంకా లెఫ్ట్ ఓవర్ భస్మహారతి టికెట్స్ కూడా చూపిస్తారు. మోస్ట్ ఆఫ్ ది టికెట్స్ కన్ఫర్మ్ అయ్యే ఉంటాయి. ఇప్పుడు నేను చూస్తుంది సెప్టెంబర్ 2025ది. ఇక్కడ రిక్వెస్ట్ అలౌడ్ ఇంకా రిక్వెస్ట్ నాట్ అలౌడ్ అని ఉంటుంది. అట్ ది సేమ్ టైం అక్కడ గ్రీన్ కలర్ సింబల్తో కూడా ఉంటుంది. గ్రీన్ కలర్ సింబల్ ఉంటే మాత్రం అక్కడ భస్మహారతి స్లాట్స్ అనేటివి రిమైనింగ్ మిగిలి ఉన్నవి అని అర్థం. కానీ మీరు కనుక భస్మహారతి బుక్ చేయాలి అనుకుంటే అట్లీస్ట్ 2 to 3 months బిఫోర్ ఈ అడ్వాన్స్ బుకింగ్లో బుక్ చేసుకోవడం వల్ల చాలా వరకు మీ టికెట్స్ అనేటివి కన్ఫర్మ్ అయిపోతాయి. కొన్ని డేట్స్లో రెడ్ కలర్ చూపిస్తున్నారు కదా, ఆ డేట్స్లో భస్మహారతి ఉండదు. యాష్ కలర్లో ఉన్నవి మాత్రమే అలో చేస్తారు. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఫస్ట్ మీరు ఏ స్టేటో సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు జాగ్రత్తగా అక్కడ వాళ్ళు ఏది మెన్షన్ చేశారో అది క్లియర్గా చదివి అప్పుడు అక్కడ దానిపైన భస్మహారతి లెఫ్ట్ ఓవర్ స్లాట్స్ కాకుండా అడ్వాన్స్ బుకింగ్ స్లాట్స్ అని ఉంటుంది, అది మీరు క్లిక్ చేయండి. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్ అనుకోండి జస్ట్ 2 to 3 months బిఫోర్, అదే లెఫ్ట్ ఓవర్ స్లాట్స్ అనుకోండి 1 month బిఫోర్ టికెట్స్ చూపిస్తాయి. అక్కడ వాళ్ళు బేసిక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయమని అడుగుతారు. ఆ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేశాక ఇది ఇంపార్టెంట్, ఇక్కడ అప్లోడ్ ఏ ఫోటో అని వస్తుంది. కరెక్ట్ ఫోటో ఎంట్రీ చేయాలి. అండ్ సైజ్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఓవర్ సైజ్డ్ ఫోటో ఎంట్రీ చేసామనుకోండి టికెట్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన క్యాప్చా ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే చాలు. ఇప్పుడు నెక్స్ట్ మనం అడ్వాన్స్ బుకింగ్ ఆర్ లెఫ్ట్ ఓవర్ టికెట్స్ ఎలా బుక్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి జస్ట్ 1 month బిఫోర్ బుక్ చేస్తే చాలు. కానీ నాకు తెలిసినంత వరకు చాలా వరకు టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వవు. నేను జస్ట్ చూద్దామని చెప్పి ఎన్నిసార్లు ఓపెన్ చేసినా రిమైనింగ్ స్లాట్స్ జీరో అనే కనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అడ్వాన్స్ బుకింగ్లో వాళ్ళు మనీ పే చేయించరు. ఓన్లీ డైరెక్ట్గా ఆన్లైన్ బుకింగ్లో మాత్రమే మనీ పే చేయాల్సి ఉంటుంది. బోత్ ప్రాసెస్ అనేటివి సేమ్గానే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మాత్రం రిమైనింగ్ స్లాట్స్ 0 అని ఉంది. చూస్తున్నారు కదా, అక్కడ నాకు టుడే గ్రీన్ అని ఉంది, కానీ నాకు ఎక్కడ స్లాట్స్ అనేటివి లేవు. అండ్ రెడ్ డేట్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో మాత్రం భస్మహారతి రిజిస్ట్రేషన్స్ కావు. మోస్ట్లీ వీకెండ్స్లో అవ్వవు, వీక్ డేస్లోనే అవుతాయి.
భస్మహారతి చూడాలి అనుకున్న వాళ్ళు వీకెండ్స్లో కన్నా వీక్ డేస్లో వెళ్ళండి. ఎందుకంటే వీకెండ్స్లో కన్నా వీక్ డేస్లో జనాలు తక్కువగా ఉంటారు అండ్ మనకి భస్మహారతి టికెట్స్ దొరికే ఛాన్సెస్ చాలా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఆగస్టులో స్లాట్స్ అన్నీ అయిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్లో మనీ అనేది రిజిస్టర్ చేసిన వెంటనే కట్టించుకోరు. రిజిస్టర్ చేసిన 2 to 3 వీక్స్ తర్వాత మీ నెంబర్కి అఫీషియల్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ క్లిక్ చేసిన వెంటనే మీరు మనీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. లెఫ్ట్ ఓవర్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మనీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.